ఉదయం 11 గంటలకు రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అంతకుముందు కేబినెట్ భేటీ అవనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన రిపోర్టుపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ నివేదికపై కూడా డిస్కస్ చేయనున్నారు. 2 నివేదికలకు మంత్రివర్గం ఆమోదించిన తర్వాత 11 గంటలకు అసెంబ్లీ సెషన్ ప్రారంభం కానుంది. ఈ నివేదికలపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరగనుంది. బీసీ రిజర్వేషన్లు, కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ తర్వాత సభ ఆమోదం తెలపనుంది. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక సమర్పించింది. మంత్రి ఉత్తమ్ నేతృత్వంలోని కమిటీకి జస్టిస్ షమీం కమిషన్ రిపోర్టు సబ్మిట్ చేసింది. పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత రిపోర్టును అందించినట్లు ఏకసభ్య కమిషన్ తెలిపింది. ఇటు మంత్రివర్గ ఉపసంఘం ఎస్సీ వర్గీకరణపై చర్చించింది. కేబినెట్ భేటీలో రిపోర్టును ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. ఇక కేబినెట్ భేటీ, అసెంబ్లీ సెషన్ కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్ యాదగిరి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, అసెంబ్లీ సమావేశాలు, మంత్రివర్గ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రత్యేక అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. అయితే అంతకంటే ముందు 10 గంటలకు క్యాబినెట్ సమావేశం అసెంబ్లీ ఆవరణలోనే నిర్వహించున్నారు. అసెంబ్లీ హాల్లో ఈ క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ క్యాబినెట్లో ప్రధానంగా 2 రిపోర్ట్స్కు సంబంధించే ప్రధాన ఎజెండాగా ఈ క్యాబినెట్ ఉండబోతుంది. ఒకటి కులగణన సర్వేకి సంబంధించినటువంటి రిపోర్ట్ ఒకటి, రెండోది ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి కమిషన్ ఇచ్చినటువంటి జస్టిస్ షమీం కమిషన్ ఏదైతే ఇచ్చిందో ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్కు సంబంధించి ఇందులో చర్చించి దీని మీద ఈ క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ఇది క్యాబినెట్కు సంబంధించినటువంటి అంశం. అయితే ఆ తర్వాత ఇక 11 గంటలకు అసెంబ్లీ సెషన్ ప్రారంభం కాబోతుంది. ఈ అసెంబ్లీ సెషన్లో ఏదైతే ఈ క్యాబినెట్లో ఈ 2 రిపోర్ట్లు, కులగణనకు సంబంధించినటువంటి సర్వే రిపోర్టు, తర్వాత ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఈ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు, ఈ రెండింటి మీద కూడా అసెంబ్లీలో చర్చించి దాని మీద నిర్ణయం ఆమోదం పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ కులగణనకు సంబంధించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాల్లో కొంత నిన్నటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. కొంత ఈ బీసీల లెక్కల విషయంలో కొంత గందరగోళం నెలకు తప్పుల లెక్కలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది బీసీ నేతలు దీని మీద అంటూ ఉన్నారు. సో దీని మీద కూడా ఇవాళ జరిగే అసెంబ్లీలో చర్చించి దీని మీద ఒక సీఎం రేవంత్ రెడ్డి ఒక స్పష్టత ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది బీసీ ఈ రిజర్వేషన్లకు సంబంధించి తర్వాత కులగణనకు సంబంధించినటువంటి అంశం. ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే దీని మీద నిన్న సాయంత్రం ఏదైతే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రత్యేకంగా క్యాబినెట్ సబ్ కమిటీ ఉందో క్యాబినెట్ సబ్ కమిటీకి నిన్న కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నిన్న మధ్యాహ్నము ఒకసారి క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. తర్వాత ఆ రిపోర్ట్ మీద చర్చించారు. సాయంత్రం మళ్ళీ ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కులగణన సర్వే రిపోర్ట్తో పాటు తర్వాత బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాల మీద, ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాల మీద, సో ఈ మూడింటి మీద కూడా నిన్న సాయంత్రం మళ్ళీ ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమై అందులో పూర్తి స్థాయిలో ఏదైతే ఈ 3 సర్వే రిపోర్ట్లకు సంబంధించి ఎట్లా చేశారు, సో ఏ వర్గానికి ఎట్లాంటి రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది, సో ఏ వర్గంకు సంబంధించినటువంటి జనాభా ఎంత ఉంది, ఇట్లా ఓవరాల్గా ఎక్కడెక్కడ ఈ సర్వే చేశారు, ఎవరెవరి అభిప్రాయాలు తీసుకున్నారు, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా అధికారులు నిన్న క్యాబినెట్ సబ్ కమిటీ ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. సో ఓవరాల్గా ఈ 3 అంశాల మీద ప్రభుత్వం పూర్తిగా రెడీగా ఉన్నది ఇవ్వడానికి కూడా. సో ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశంలో ఇవాళ అసెంబ్లీలో చర్చించి దీన్ని ప్రత్యేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపే అవకాశం ఉన్నది. దేశవ్యాప్తంగా కూడా ఈ కులగణన సర్వే చేపట్టాలని చెప్పేసి ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపే అవకాశం ఉంటుంది. ఇక బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రధాన అంశము, ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ ఒక ప్రత్యేకంగా ఎవరికి ఎంత రిజర్వేషన్లు ఇవ్వాలి, ఏ కులాలకు సంబంధించిన వాళ్ళు ఎంత జనాభా ఉన్నారు, గతంలో ఎంత ఇచ్చారు, సో ఇప్పుడున్నటువంటి జనాభా ఎంత పెరిగింది, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా ఈ న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ఉండాలంటే, రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఏం చేయాలి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా డెడికేటెడ్ కమిషన్ దీని మీద అధ్యయనం చేసింది. ఇక ఇవాళ కులగణన సర్వే రిపోర్టు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత దాని మీద
తీర్మానం చేసి కేంద్రానికి పంపిన తర్వాత ఆ సర్వే రిపోర్ట్ను మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ తీసుకుంటుంది. ఆ తీసుకున్న తర్వాత 1-2 రోజుల్లో దాని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఎవరెవరికి ఏ వర్గానికి, బీసీలలో ప్రధానంగా ఏ వర్గానికి సంబంధించిన వాళ్లకు ఎంత శాతం రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఈ డెడికేటెడ్ కమిషన్ ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని ఆధారంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్లు ఎట్లా ఇవ్వాలి, ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అనే దాని మీద కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి, తర్వాత కులగణనకు సంబంధించినటువంటి అంశాలు. ఇక ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా 3 కేటగిరీలుగా ఏబిసి ఈ 3 కేటగిరీలుగా ఈ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ఆ జనాభా ప్రాతిపదికన ఆ జనాభాను దృష్టిలో పెట్టుకొని 2011 జనాభా లెక్కల ప్రకారము వీళ్లకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి సూచించినట్టు తెలుస్తుంది. నిన్న సాయంత్రం క్యాబినెట్ సబ్ కమిటీ కూడా దీని మీద పూర్తి స్థాయిలో చాలా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఇవాళ అసెంబ్లీలో దీనికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి దీని మీద చర్చించి తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సభలో కూడా ఈ ఎస్సీ వర్గీకరణ మీద, తర్వాత ఈ కులగణన మీద కూడా ఈ రెండింటి రిపోర్ట్లకు సంబంధించిన అంశాల మీద సుదీర్ఘంగా చర్చించి దీని మీద ఇవాళ జరిగే ఈ ప్రత్యేక అసెంబ్లీలో తీర్మానం చేసి తర్వాత ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన దాని మీద కూడా ఆమోదం పొందే అవకాశం అయితే ఉంటుంది. చంద్రిక.